అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ రోజున అక్కడ వైసీపీ గెలిచేలాగా చేసుకొచ్చారు. తద్వారా పులివెందులకి ప్రతీకారం కుప్పంలో తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ కుప్పం దానికి ప్రతీకారంగా నారా లోకేష్ పులివెందులని గెలిపించి తీర్చుకున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ వేసిన స్కెచ్ ఇదంతా కూడా ఏదైతే పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడమైనా నాకు అర్థమవుతున్నంత వరకు పోలీసు అధికారులు అంత లేకపోతే డైరెక్ట్గా ఆ స్థాయి సపోర్ట్ లేకపోతే అంత బరి తెగించరు, అన్ని నిబంధనల్ని పాత్రయ్యరు. విశ్వసనీయ గెలుపు అనుకోవచ్చా ఇది? లోకేష్ గారు గెలుపులో విశ్వసనీయత ఏం లేదు, నైతికత ఏం లేదు, ఇది అనైతిక విజయమే అంతే. వీళ్ళిద్దరి విషయంలో నైతిక విజయాలు ఏముండవు. పులివెందుల కుప్పంలో వీళ్ళు గెలిచింది నైతిక విజయం కాదు, ఇక్కడ వీళ్ళు గెలిచింది. అయితే దీంతో పోల్చుకుంటే కుప్పం గెలుపు చాలా బెటర్, సంస్కారవంతమైన గెలుపు అనాలి. ఎందుకంటే ఇంత అడ్డదిడ్డంగా జరగాలి అక్కడ. రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్లు, దొంగ ఓట్లు జరుగుంటాయి అక్కడ కూడా. పోలింగ్ కేంద్రాల దగ్గర మార్చడాలు అడ్డదిడ్డంగా అయితే జరగలేదు, ఇంత అరాచకంగా జరగలేదు అక్కడ. జగన్ అక్కడ గెలవాలి అనుకున్నాడు, గెలిచారు అంతే. లాక్కోలా అక్కడ పోటీ చేయకుండా భయపెట్టేయడం, వణికించడం జరగలే అక్కడేమి. అక్కడ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా